అనంతపురం జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు సోమవారం ఓ మహిళ తన కుమారుని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే కళ్యాణదుర్గానికి చెందిన ఎం సురేష్ బాబు 2012లో ఎస్ఐగా ఎంపికై ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో ఎస్బీ ఎస్ఐగా నిధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య పూజిత, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సజావుగా సాగుతున్న ఈ దంపతుల జీవితంలో మరో మహిళ ప్రవేశించడంతో సమస్యలు తలెత్తాయి. ఆ మహిళతో సహజీవనం చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు తన భార్య పూజితను వేధించడం మొదలుపెట్టాడని, చివరకు ఆమెను కుమార్తెను వదిలేసి దౌర్జన్యంగా కుమారుని తీసుకెళ్లాడని పూజిత ఆవేదన వ్యక్తం చేసింది. గత 4 సంవత్సరాలుగా ఉన్నతాధికారులను ఆశ్రయించినా స్పందన లభించకపోవడంతో నిరసనకు దిగినట్లు తెలిపింది. నా పేరు పూజిత, నా భర్త పేరు సురేష్ బాబు. నాకు 2016లో పెళ్లి చేశాడు. మా నాన్న ఎస్ఐ అని చెప్పి పెళ్లి చేశాడు. అతడు నా 3 ఏళ్ల బాబుని, ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఏ ఆఫీసర్ నాకు న్యాయం చేయట్లేదు. 4 ఏళ్ల నుంచి మేము కోర్టు చుట్టూ తిరిగి అన్ని చోట్ల తిరిగినాం, ఎక్కడ న్యాయం చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అతనికే న్యాయం చేస్తుంది. నాకు నా బాబు కావాలి. నాకు అతని నుంచి ఏమీ ఆశించట్లేదు. అతను నాతో ఉన్నాడని చెప్పి వేరే ఇల్లీగల్ అఫైర్స్తో ఉన్నాడు. మా గుంటకల్ ఎస్పీ ద్వారా మాకు లీగల్ అఫైర్స్ అన్నీ బయటపడినాయి. నాకు తెలిసిన అమ్మాయిలు లీలా, భార్గవి, రేణుక, వీళ్ళతో ముందు నుంచే ఉన్నాడు. నాగలక్ష్మి వీళ్ళతో ముందు నుంచే మాట్లాడుతున్నాడు. నేనేమన్నా అడిగితే డైరెక్ట్గా ఇల్లీగల్ అఫైర్స్ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నా ముందర బెడ్రూమ్లో లాక్ చేసుకొని ఉండేవాడు. అయినా అక్కడికైనా నేను ఏమీ అనలేదు. ఈరోజు నా బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు. 4 ఏళ్ళు అయింది నా ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయి. ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు. అందుకే ఇవాళ ప్రెస్ మీట్కి లాస్ట్ అని ప్రెస్ మీట్కి వచ్చా. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా బాబుని నాకు ఇప్పియండి, ఆయనను సర్వీస్ రిమూవ్ చేయండి. ఆయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడు. నాకు నా బాబు కావాలి. నేను 9 నెలలు మోసి కనిపెంచిన బాబుని ఈరోజు నాకు కనిపించకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను నానాక హింసలు పెట్టాడు. అసలు చిల్లరగా మాట్లాడాడు. ఒక పోలీస్ ఉద్యోగం అధికారి ఉండి భార్య పిల్లలను చూసుకోకుండా బయట ఇల్లీగల్ అఫైర్స్ నడిపి ఇల్లీగల్ అఫైర్స్ నడుపుతూ అందరికీ నాతోనే ఉన్నానని బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ నాతో లేడతను. దయచేసి నా ప్రెస్ మీట్ వల్ల నా బాబు నాకు ఇప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. నేను ఇవ్వాలి విన్నపము. ఈ హార్ట్ స్ట్రోక్ నా టెన్షన్ నుంచే మా నాన్నగారు కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినాడు. దయచేసి నాకు ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, డీజీపీ గారు, డిఐజీ గారు నా విన్నపం విని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు నా బాబుని ఎలాగైనా నాకు ఇప్పించాలి. నా బాబుని నాకు ఇవ్వకుంటే నేను, నా కూతురు ఇక్కడే కలెక్టరేట్ ముందర సూసైడ్ చేసుకుంటాను. అతడు ఉద్యోగానికి అనర్హుడు. అతడికి లీగల్ అఫైర్స్ ఎక్కువగా ఉన్నాయి. దయచేసి నా బాబుని నాకు ఇప్పించండి. అతని నుంచి నేనేం ఆశించట్లేదు. కేవలం నా బాబు కోసమే నేను అన్ని చోట్ల రిక్వెస్ట్ చేసుకున్నా. కానీ నాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు అందుకోసమనే మీడియా దగ్గరికి నేను వచ్చి ఇక్కడ నిలబడి నా బాబు కోసమే నేను ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాను. మహిళ పూజిత నా పేరు. అక్టోబర్ 23వ తారీఖు బాబుని ఎత్తుకొని వెళ్ళిపోయాడు నాకు తెలియకోకుండా. కానిస్టేబుల్ రవీందర్ ద్వారా బాబుని కిడ్నాప్ చేయించి చేతులు మార్చి తీసుకెళ్ళిపోయినాడు సురేష్ బాబు. గుంటకల్ రైల్వే ఎస్బీలో పనిచేసేవాడు. నాకు దయచేసి నా బాబునొక్కటి నాకు ఇప్పించండి. అతని నుంచి నాకు ఏమొద్దు. సీఎం గారు ఈ బాధ విని నా బాబునొక్కటి నాకు ఇప్పిస్తే చాలు. అతడు డ్యూటీకి అనర్హుడు. ఇలాంటి వాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయాలి. రేపొద్దున నా పిల్లలు కానీ నాకు కానీ ఏదైనా జరిగితే అతని మదరు వాళ్ళ సిస్టర్సే కారణము.